మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేడు అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందిస్తూ ప్రజారంజక పాలన కొనసాగిస్తుందని కొనియాడారు. మహనీయుల ఆశయాలను అనుసరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలకు 79వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వతంత్రం వచ్చి 79 ఏళ్ల సందర్భంగా ఈరోజు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కొల్చారం బస్టాండ్ ఆవరణలో మా ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులము, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవనగర్ శేఖరన్న, మాజీ సర్పంచ్ మన్నె శ్రీనన్న, రామరెడ్డి మరియు మా మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్తంగారి గోవర్ధన్ మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 79వ స్వతంత్ర భారతంలో ఈరోజు అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్ళు అవుతున్నా కానీ ఈరోజు మనం భారతదేశంలో ఏ విధంగా ఎదుర్కొంటుందో ఓట్ చోరీ అనే ఒక ఆయుధంతో రాహుల్ గాంధీ గారు ఈరోజు ఢిల్లీలో ఒక పెద్ద అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం జస్ట్ 15 సీట్లతో ఓట్ చోరీ అనే బీహార్ కానీ ఒరిస్సాల చేసిన కొన్ని పొరపాట్లు వాళ్ళు చేసిన ఈవీఎం ట్యాపరింగ్ ద్వారానే వాళ్ళు గెలిచినట్టు మా రాహుల్ గాంధీ గారు పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. భారతదేశంలో ప్రతి పౌరునికి కూడా ఓటు హక్కు అనేది ఎంతో విలువగలది. అది